ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఈ వాక్యము వింటున్న మీకు, మీ బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు, అదేవిధంగా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దయలో, దేవుని కృపలో ఈ రీతిగా మీ గృహాలకు వచ్చి స్వాతందించే భాగ్యం ప్రభు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నా ప్రియమైన ప్రభువా, మీ నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో ఇదిగో మీ బిడ్డలు నా నాయన, నా తండ్రి, మీ మాటలు వినటానికి వచ్చారయ్యా. నీ దాసులని ఈ స్థలానికి, ప్రాంతానికి, దేశానికి ఇదిగో నా నాయన ఈ సాధనం ద్వారా తీసుకొచ్చిన నా దేవా, నా ప్రియ తండ్రి, మీ స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ బలపరచండి. నీ దాసు నన్ను అయ్యా ఇదిగో మీ యొక్క రెక్కల చాటులో దాచి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలు ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదం, నిజంగా దీవెనది. సరే, యేసు ప్రభు యొక్క పరిచర్యలో మొదటగా ప్రార్థన పరిచర్య. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ ప్రార్థన జీవితం చాలా అద్భుతకరమైన జీవితం, ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. యేసుక్రీస్తు ప్రభు వారు మరి కొన్ని మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో, అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో దయ్యాలు వెళ్ళిపోవాలంటే ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని ప్రజలారా, ఈ భూమి మీద ఒక శక్తి కలిగిన దైవజనుడిగా, ఒక శక్తి కలిగిన దేవుని బిడ్డగా మనం వాడబడాలి అంటే కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ఎవరైతే ఎక్కువ ప్రార్థన చేస్తారో వారు ఎక్కువ శక్తివంతులు అవుతారు. ఎవరైతే తక్కువ ప్రార్థన చేస్తారో వారు తక్కువ శక్తివంతులు అవుతారు. అసలు ప్రార్థన లేకపోతే శోధనలు వచ్చేస్తాయి. ప్రభు చెప్పాడు కదా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి యేసు ప్రభు యొక్క పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖ రూపము మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ప్రార్థిస్తుండగా ఆయన ముఖమట సూర్యుని వలె మారిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ పరిచర్యలో నిజంగా ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేయటానికి కారణం ఆయనలో ప్రార్థన ఉంది. వాక్యం వచ్చిన సహోదరి సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో ప్రార్థన ఉన్నదా? ఎంతసేపు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంతసేపు దేవుని సన్నిధిలో ఏకాంతంగా దేవునితో గోజాడుతున్నావు, ప్రార్థన చేయగలుగుతున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. సాతాను ఎవరిని చూసి భయపడతాడంటే మాటలు చెప్పేవాళ్ళని చూసి భయపడ్డు. ప్రార్థన ఎవరి జీవితంలో అత్యధికంగా ఉంటుందో వాళ్ళని చూసి అపవాది భయపడతాడు. ఈరోజు ఈ కార్యక్రమం మీ ఇంటిలోకి వస్తుంది. హల్లెలూయా. మీ బిడ్డలు ఈ కార్యక్రమాన్ని వింటా ఉన్నారు. ఈ ఇంటిలో ఈ కార్యక్రమం వస్తుండగా అపవాది శక్తులు భయపడిపోతున్నాయి, అంధకార శక్తులు కాలిపోతున్నాయి. ఎందుకంటే ఈ వాక్యము ప్రార్థన పూర్వకంగా మీకు అందిస్తూ ఉన్నా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ యొక్క ఆ ఒక మహిమతో ఇదిగో ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నా. కాబట్టి అపవాది భయపడిపోతున్నాడు. ఇప్పటికే చూడండి, సాతాను శక్తులన్నీ తగలబడిపోతున్నాయి, కాలిపోతున్నాయి, మాంత్రిక శక్తులన్నీ కాలిపోతున్నాయి. దేవుడు చాలా గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన మనకు ఒక ఆయుధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా
ప్రార్థన చేశారు. అపోస్తలుల కార్యం 4:31 సువార్త అందించకూడదని ఆటంకం కలుగుతున్న సమయంలో వారు అందరు కూడుకొని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు అక్కడ వాళ్ళు పరిశుద్ధాత్మ కార్యాన్ని చూశారు. వారు ధైర్యాన్ని పొందుకున్నారు. దేవుని సువార్తను అందించారు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయించుకునే వ్యక్తిత్వం కలిగిన దేవుడు కాదు, కానీ ప్రార్థన చేసే దేవుడు. ఇప్పటికీ కూడా ఆయన పరలోకంలో మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు, ప్రేయర్ టవర్లో ఎంతోమంది వారి జీవితాలను సమర్పించుకొని మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి నా మట్టుకు నేను వేల మందికి వ్యక్తిగతంగా ప్రార్థన చేశాను. లక్షల మందికి ప్రార్థన చేశాను. ప్రభు ఆ కృప నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీలో ప్రార్థనా పనులు ఉన్నట్లయితే ప్రభు ఇంకా మిమ్మల్ని గొప్పగా వాడుకొనును గాక. ఈ భూమి మీద జరుగుతున్న అన్ని పరిచర్యలకు మొట్టమొదట ఉండాల్సింది ప్రార్థన పరిచర్య. నువ్వు ఏ పరిచర్యనే చేయి, మొట్టమొదటి పరిచర్య ప్రార్థన పరిచర్య ఉండాలి. ప్రార్థన పరిచర్య లేకుండా ఏ పరిచర్య కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. కనుక ఈరోజు నీవు నేను ఇంకా ప్రార్థించేవారిగా ఉందుము గాక. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఏకాంతంగా ప్రార్థన చేశారు. ఆయన కొండెక్కి ప్రార్థన చేశారు. అలాగే గెత్సెమనే తోటలో వెళ్ళి ఆయన ప్రార్థన చేశారు. అంతేకాదు, సిలువలో శ్రమ పడుతూ బాధపడుతూ కూడా ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. నీ ఆశీర్వాదం, నా ఆశీర్వాదం కొరకు ఇదిగో నాలాంటి దైవజనులను మీ కొరకు ప్రార్థన చేసేవారికి ప్రభు ఉంచారు. దేవునికి మహిమ కలుగును కాక. యేసు ప్రభు వారి యొక్క పరిచర్యలో తర్వాత మాట, మార్కు సువార్త 1:15 యేసయ్య ఈ భూమి మీద సువార్త ప్రకటించాడు. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించాడు. ఆయన పట్టణాలు, పల్లెటూళ్ళు కాలినడకన తిరుగుతూ ఆయన సువార్త ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా మనం ఏం నేర్చుకున్నాము? ఆయన ప్రార్థన చేసే దేవునిగా ఉన్నాడు. రెండోదిగా నీకు నాకు సువార్త అందించే దేవునిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సువార్త పొందటానికి రాలేదు, కానీ నీకు నాకు సువార్త అందించడానికి ఆ పరలోకం నుండి భూలోకానికి మన ప్రభువారు వచ్చారు. ఈరోజు నీవు నేను నశించిపోకూడదని ఈ సువార్త ఇదిగో నీ ఇంటిలోనికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఒక శక్తి కలిగిన మాట, జీవం కలిగిన మాట, నశించిపోతున్న వ్యక్తులను రక్షించే ఈ మాట ఎవరి మాట అనుకుంటున్నారు? జీవం కలిగిన ఆ ప్రభు మాట. దేవునికి స్తోత్రం. ఈ మాట హృదయ అంతరంగములో అలా చొచ్చుకుపోతుంది, పట్టుకుంటుంది. ఈరోజు ఇదిగో వాక్యం చిన్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడా? ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలమంతా ఆవరిస్తున్నాడా? ఆయన మహిమ, ఆయన శక్తి ఈ ప్రాంతమంతా ఆవరిస్తుంది. ఇదిగో నీ హృదయాన్ని ప్రభు దర్శిస్తున్నాడు. సహోదరుడా, నీవు సువార్త అనేకులకు అందించే వ్యక్తిగా ఉండాలని ఈరోజు ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. మనము దేవుని రాజ్య సభ్యులము. ఎలా దేవుని రాజ్య సభ్యులము అయ్యామంటే, యేసుక్రీస్తు ప్రభుని చాలామంది దేవునిగా అంగీకరిస్తున్నారు, రక్షకుడుగా కూడా అంగీకరిస్తున్నారు. కానీ ప్రభుగా మాత్రం అనేకులు అంగీకరించటం లేదు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని ప్రభువుగా అంగీకరిస్తావో అప్పుడు ఆయన నీ ప్రభు అవుతాడు. ఆ ప్రభు యొక్క ఆజ్ఞలను నీవు పాటించే వ్యక్తివైతే అప్పుడు నువ్వు ఆయన రాజ్యం అవుతావు. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే, యేసయ్య అంటే మాకు ఇష్టం, కానీ యేసయ్య మాట అంటే కష్టం అన్నట్టుగా ఉన్నారు. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, మందిరానికి వెళ్తున్నావు కదా బాబు, నువ్వు రక్షింపబడ్డావు, మరి మందిరంలో పరిచర్య చేస్తున్నావు, కానీ ఈ సినిమాలు ఏంటి, ఈ చెడ్డ సాహసం ఏంటి, ఈ సీరియల్ ఏంటి, ఆ సెల్ ఫోన్లో పనికి మళ్ళీ చూడటం ఏంటి అంటే, మీకు తెలియదు పాస్టర్ గారు, నేను ప్రతి సంవత్సరం క్రిస్మస్కి, ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరానికి వెళ్తూ ఉంటాను, కానుకలు ఇస్తూ ఉంటాను, మా ఇంటికి పాస్టర్ గారు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అంటారు. కానీ యేసు ప్రభు యొక్క మాట వింట మాత్రం వాళ్ళకి కష్టం.
యేసయ్య అంటే ఇష్టమే. ఈరోజు మీకు కూడా కదా యేసయ్య అంటే చాలా ఇష్టం. కానీ యేసు ప్రభు మాట అంటే మీకు కష్టంగా ఉంది. పాపం చేయకూడదని ప్రభు చెప్పలేదా? కానీ పాపాన్ని ఇంకా వదలకుండా ఆ పాపం వెంట ఎందుకు వెళ్తున్నావు? సినిమాలు చూడకూడదని ప్రభు ఎన్నిసార్లు చెప్పలేదు? చెడ్డ సాహసం జోలికి వెళ్ళకూడదని ఎన్నిసార్లు ప్రభు చెప్పలేదు? ఎన్నిసార్లు నోటి నుండి ఆ బూతులు రాకూడదని ప్రభు ఎన్నిసార్లు చెప్పలేదు? నీ భార్యని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తున్న నీతో దేవుడు మాట్లాడాడు కదా. ఇలా చేయకూడదు నా కుమారుడు అని ప్రభు వాక్యం ద్వారా కళ ద్వారా మాట్లాడాడు కదా. అయితే ఎందుకు యేసయ్య మాటను ఇష్టంగా తీసుకోవటం లేదు? ఆయన నిజంగా నీ ప్రభు అయితే నీ జీవితాన్ని ఆయన పాదాల దగ్గర ఎందుకు పెట్టావు? ఆయన చెప్పినట్లు నువ్వు ఎందుకు చెయ్యవు? నిజంగా యేసు నీ ప్రభు అయితే దేవునికి ఇష్టం లేని పనులు నీ గుండెలో ఎందుకు, నీ ఆలోచనలు ఎందుకు, నీ కళ్ళలో ఎందుకు, నీ ఊహల్లో దేవునికి ఇష్టం లేని పనులు ఎందుకు? ఓకే, నీకు దేవుడు ఇష్టమే, మరి నిన్ను చూచి నాకు ఇష్టమైన నా కొడుకు అని ప్రభు అనగలుగుతున్నాడా? నిన్ను చూచి నా ఇష్టమైన కుమార్తె నా బిడ్డ అని ప్రభు అనగలుగుతున్నాడా? ఆలోచించండి. మీ గురించి, మీరు చేసే పనుల గురించి ఆలోచిస్తుంటుండగానే మీకు అసహ్యం పడుతుంది కదా. నేను ఎందుకు చేస్తున్నాను ఈ పనులు? రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సేవకులతో నడుస్తూ ఎందుకు ఈ పాడు పనులు చేస్తున్నాను అని మీకే అనిపిస్తుంది కదా. మరి అలాంటప్పుడు ప్రభు మీ క్రియలను ఎలా ఒప్పుకుంటాడు బిడ్డా? ఆయన సువార్త ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి ప్రకటించాడంటే నేను నశించిపోవటం ఇష్టం లేక ఈరోజు ఇదిగో ఈ ఒక సాధనం ద్వారా కూడా ప్రభు బ్రతిలాడుతున్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నా దగ్గరకు రా అని బ్రతిలాడుతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కొర్నేలి ఇంటిలో పేతురు గారు చెప్పిన ఒక చక్కటి మాట అపోస్తల కార్యం 10:36 సమాధానకరమైన సువార్త ప్రకటించను అని రాయబడింది. యేసు ప్రభు వారు ఏ సువార్త ప్రకటించాడు? సమాధానకరమైన సువార్త. నిజమే, తండ్రికిను భూమి మీద ఉన్న మనిషికిని కలిపే వార్తే ఈ సమాధానకరమైన సువార్త. మా మట్టుకు మేము కూడా దేవునికి ఒకప్పుడు దూరమైన వారమే. మేము తండా ప్రజలం. యేసయ్య ప్రేమ మాకు తెలియదు, మా తాత ముత్తాతలకి తెలియదు. మా తరంలో ప్రభు నన్ను రక్షించుకున్నాడు. యేసయ్య నన్ను చిన్నప్పుడే 6వ తరగతి చదివే పిల్లవాడిగా ఉన్నప్పుడే ప్రభు నన్ను పట్టుకున్నాడు. నా 19వ ఏట దేవుని సువార్త నుంచే భాగ్యం ప్రభు నాకు ఇచ్చాడు. ఈ ఒక సువార్త వినటం వల్ల నా ఆత్మీయ తండ్రి ఆకుల స్టెఫెన్ గారు, ఆయన కుష్ఠరోగంతో బాధపడుతూ మా గ్రామానికి దాదాపుగా 5 కిలోమీటర్ల దూరంలో నుండి ఎండనక వాననక మరి వాటిని పట్టించుకోక ఆ సైకిల్ మీద ఆ కుష్టి వ్యాధులతో ఉన్న ఆ చేతులతోనే పడతా లేస్తా సైకిల్ మీద మా గ్రామానికి వచ్చి నా చిన్ననాట సువార్త ప్రకటించారండి. వారి సువార్త ఆ ఫలమే ఈరోజు నేను. ప్రభు నన్ను పట్టుకొని ఈరోజు అనేకులు సువార్త అందిస్తున్నాడు. మరి మా ఇంటికి ఆ రోజు సువార్త వచ్చేటప్పుడు, వాళ్ళు మా గ్రామానికి వచ్చి సువార్త అందించేటప్పుడు, కుష్ఠరోగులు మీరు ఎందుకు ఇంటికి తెచ్చుకుంటున్నారు, వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారు అని ఇరుగు పొరుగు వారు, మా బంధువులు ఎంతోమంది చెప్పారు. కానీ మేము పట్టించుకోలేదు. ఎందుకు తెలుసా? ఈ సువార్త సమాధానకరమైన సువార్త. ఈరోజు దేవుని తండ్రి అని పిలిచే అకృప ఈ సువార్త ద్వారా దేవుడు నాకు ఇచ్చాడు. వాక్యం ఇచ్చిన సహోదరి సహోదరులారా, ఈ సువార్త మీ ఇంటిలోకి వచ్చింది. ఇది దేవుని సువార్త, సమాధానకరమైన సువార్త. అంతేకాదు, శిష్యులు కూడా ఈ సువార్తను ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 9:6 ఈ మాట రాయబడింది. యేసు ప్రభు వారితోనే ఆ సువార్త ఆగిపోలేదు. ఆ సువార్త శిష్యులకు అందింపబడింది. వాళ్ళ ద్వారా మన ఆత్మీయ పితరులు, వాళ్ళ ద్వారా ఇదిగో ఈరోజు నాకు, నా ద్వారా నా ఆత్మీయ బిడ్డలకు, ఇలా భూమి మీద పుట్టబోతున్న తరతరాలకు ఈ సువార్త వెళ్ళిపోవలసిందే. దేవునికి స్తోత్రం.
దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి, యేసయ్య పరిచర్యలో ప్రార్థన పరిచర్య. ఆయన ప్రార్థన చేయించుకోవటానికి రాలేదు, ప్రార్థన చేయటానికి ఉన్నారు. రెండోది, యేసయ్య సువార్త పొందే దేవుడు కాదు, ఆయన సువార్తను అందించే దేవుడు. దేవునికి స్తోత్రం. మూడోదిగా, యేసు ప్రభు యొక్క పరిచర్యలో స్వస్థపరిచే పరిచర్య ఉన్నది. యేసయ్య స్వస్థపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో ఇలా వ్రాయబడింది, ప్రతి వ్యాధిని, రోగమును ఆయన స్వస్థపరి. అంతేకాదు లూకా సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను అని వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 6వ అధ్యాయము 19వ వచనంలో ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను అని ఉంది. ఆయనలో ప్రభావం ఉన్నది, ఆ ప్రభావం బయలుదేరుతుంది, అందరినీ స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసు ప్రభు వారు శరీరధారిగా లేదు కానీ ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన మన ఇంటిలోకి వచ్చి మనల్ని స్వస్థపరుస్తున్నాడు. వాక్యం ఇచ్చిన నీవు ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా ఆయన నిన్ను ఇదిగో ఇప్పుడే నిన్ను తాకి ముట్టి స్వస్థపరుస్తున్నాడు. ఈ మాట మీకోసమేనని, ఈ మాట మీ కొరకే దైవజనుల ద్వారా దేవుడు పలికిస్తున్నాడని మీరు భావించి అంగీకరిస్తే మీ దేహంలో ఇప్పుడే మీరు స్వస్థత పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుడు మన ప్రాణానికి స్వస్థత ఇస్తాడు. అంతేకాదు మన బుద్ధికి స్వస్థత ఇస్తాడు, మన దేహానికి స్వస్థత ఇస్తాడు, దేహంలో ఉన్న ప్రతి భాగానికి స్వస్థత ఇస్తాడు. ఈరోజు నీ మెదడు బాగలేదా, ప్రభువు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. నీ గుండె బాగలేదా, ప్రభువు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. నీ కిడ్నీలు బాగలేదా, ప్రభువు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. నీకు నరాల బలంతో బాధపడుతున్నావా, ప్రభు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఇంకా నీ దేహంలో చెప్పుకోలేని సమస్యలు ఏది ఉన్నా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నిన్ను ముట్టి బాగు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ఆయన కుటుంబాన్ని కూడా స్వస్థపరుస్తున్నాడు. కొన్ని కుటుంబాలు చూస్తే అబ్బా ఈ ఇంటిలో ఎలా ఉంటున్నారు వీళ్ళు అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, పిల్లల మధ్య సమాధానం ఉండదు. ఆ ఇంటిలోకి వెళితే అబ్బా కొంతమంది అయితే అమ్మా మా ఇంటిలో మేము ఉండలేము బాబో పారిపోవాలనిపిస్తుంది అంటారు. అలాంటి ఇంటికి కూడా దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ఇళ్ళు ఉంటాయండి, వాళ్ళు దేవుని బిడ్డలాగే ఉంటారు కానీ ఆ ఇంటి లోపల అడుగు పెడితే అన్ని సినిమా పాటలు, సీరియళ్ళు, సినిమాలు. అలాంటి ఇంటిని కూడా నా ప్రభు ఈరోజు స్వస్థపరచబోతున్నాడు. నమ్ముతున్నారా? మా ఇంటిలో నుండి సీరియల్ వెళ్ళిపోవాలా, సీరియల్ చూసే మనసు వెళ్ళిపోవాలా, సినిమాలు చూసే మనసు వెళ్ళిపోవాలా, ఆ బూతులు మాట్లాడే మనసు వెళ్ళిపోవాలా, అపవిత్రమైన చీకటి క్రియలకు సంబంధించిన ఆ మనసు మా ఇంట్లోని వెళ్ళిపోవాలా. నా ఇల్లు, ఏ ఇల్లు పరిశుద్ధంగా మార్చబడాలా, దేవుని బిడ్డలుగా మా ఇల్లు ఉండాలి అనుకుంటుంటే నిజంగా ఈరోజు మీ ఇంటిని నా ప్రభు స్వస్థపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఇంటిని ప్రభు స్వస్థపరచబోతున్నాడు. ఇంకో మాట కూడా ఉంది బైబిల్లో, ఆయన దేశాన్ని స్వస్థపరుస్తారంట. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారి దేశాన్ని స్వస్థపరుస్తానంది. కాబట్టి దేశాన్ని కూడా స్వస్థపరుస్తాడు. దేశానికి స్వస్థత అవసరం. దేశము పాపం చేత నింపబడినప్పుడు, దేశము నెమ్మది లేనప్పుడు, దేశములో దేవుని మాట వినటానికి ఇష్టపడనప్పుడు అక్కడ ఏముంటుందంటే చీకటి ఉంటుంది, చీకటి క్రియలు ఉంటుంది, పాపం ఉంటుంది. మరి ఆ చీకటంతా దేశం నుండి వెళ్ళిపోవాలా, ఆ అంధకార క్రియలు దేశం నుండి వెళ్ళిపోవాలా. అనేకులను వేధించి బాధించి మనశ్శాంతి లేకుండా చేస్తున్న దయ్యాలు దేశం నుండి వెళ్ళిపోవాలి. దేశం నుండి వెళ్ళిపోవాలి అంటే దేవుని బిడ్డలమైన మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవాళ్ళు దేశంలో ఎక్కువగా ఉన్నప్పుడు, అధికంగా ఉన్నప్పుడు నిజంగా
దేశాన్ని ప్రభు స్వస్థపరుస్తాడు. నువ్వు ఏ దేశం నుండి ఈ కార్యక్రమం వింటున్నా, అయ్యో నా దేశం బాగులేదు ప్రభువా, అయ్యా నా దేశాన్ని స్వస్థపరచు అని నువ్వు అడిగినట్లయితే, ఇదిగో నువ్వు ఉంటున్న దేశాన్ని కూడా నా ప్రభు స్వస్థపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు నీ ప్రాణాన్ని స్వస్థపరుస్తున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీవు పనిచేస్తున్న సంస్థ, నీవు పనిచేస్తున్న స్థలాన్ని కూడా నా ప్రభు స్వస్థపరచబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు పనిచేసే ఆఫీసులో సమాధానం లేదేమో, నెమ్మది లేదేమో, కానీ ఈరోజు నా ప్రభు సమాధానం ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఆఫీస్కి వెళుతుంటే నీకంతా చీకు చీకుగా అనిపిస్తుంది కదూ, కానీ ఇదిగో ఈ రోజు నుండి ప్రభు నీకు మంచి సమాధానపూరితమైన మనసు ఇవ్వబోతున్నాడు. కొంతమందికి ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి అసలు గలిమిని అవుతున్నారు, కానీ ఈరోజు ప్రభు మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసు ప్రభు వారు స్వస్థపరిచే దేవుడే, కానీ స్వస్థత పొందే దేవుడు కాదు. ఎందుకని ఆయన దేవుడు, ఆయనకు జబ్బులు, వ్యాధులు, రోగాలు రావు. ఇప్పుడు ప్రభు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. దేవునికి ఇంజెక్షన్ చేసిన ఎవరు లేరు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు, ఆయన గొప్పవాడు. మనం మనుషుల, మనకి స్వస్థత అవసరం. ఈరోజు నువ్వు ఈ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా నా ప్రభు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. స్వస్థత నువ్వు పొందుకోబోతున్నావు. ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. ప్రభు ఇప్పుడే నిన్ను తాకుతున్నాడు. రిపోర్ట్స్ కూడా మారిపోబోతున్నాయి. దేవునికి అసాధ్యం అంటే ఏముందండి? ఆయనకు సమస్తము సాధ్యమే. బైబిల్లో మాట ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన సాధ్యం చేయగలడు అని నువ్వు నమ్మగలిగితే ఇప్పుడే నువ్వు అద్భుతం చూస్తావు. ఆయన సాక్షిగా నిలబడబోతున్నావు. దేవుని స్తోత్రం. తర్వాత మత్తయి సువార్త 4:23 4వ మాట ఏంటంటే, ఆయన బోధించే పరిచర్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి ప్రార్థన పరిచర్య, తర్వాత సువార్త పరిచర్య, మూడవదిగా స్వస్థపరిచే పరిచర్య, నాలుగవదిగా బోధించే పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు బోధ నొందే దేవుడిగా కనబడట్లేదు, కానీ బోధించే దేవునిగా కనబడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరిపైనా యేసయ్య బోధ కనుక నువ్వు వినగలిగితే నీ జీవితాన్ని ప్రభు మార్చివేసి నీకు ఒక జ్ఞానాన్ని, అంతేకాదు వెలుగును, మహిమను, రక్షణను, మారు మనసును ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ బోధన విన్నవాళ్ళు అనేకులు మార్చబడ్డారు. రాజకీయ నాయకులు మార్చబడ్డారు, రౌడీలు మార్చబడ్డారు, అనేకులు అన్యాయం చేసేవాళ్ళు మార్చబడ్డారు, అపవిత్రమైన జీవితంలో ఉన్నవారు మార్చబడ్డారు. అయ్యా యేసయ్య మాట విని నేను మార్చబడ్డాను అని చాలామంది. ఈరోజు మీలో కూడా ఎంతోమంది, అయ్యా ఒకప్పుడు నా జీవితం బట్టి నాకే అసహ్యం కలిగేది, కానీ నేను వాక్యం వింటుండగా, అది ఎక్కడైనా కావచ్చు, అది ఏ సేవకుడు బోధించినా, ఇదిగో ఫలాని వాక్యం ద్వారా, ఫలాని టీవీ వాక్యం ద్వారా, ఫలాని సభల ద్వారా ఆ బోధనను పట్టుకుంది. దేవునికి స్తోత్రం. నా యవ్వన కాలంలో ఒక చోట కూర్చొని వాక్యం వింటున్నాను. ఒక దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్తూ ఉండగా అక్కడ వేల మంది ప్రజలు ఉన్నారు. ఆ వాక్యము నా గుండెను తాకుతుంది, నా గుండె లోపల కొయ్యబడుతుంది. అయ్యో నేను ఘోరమైన పాపి, నేను ఒప్పుకున్నాను. అంతమంది ఉన్నా ఎక్కడ సిగ్గుపట్టంలా ఏడుస్తూ ఉన్నా. కారణం యేసు ప్రభు యొక్క ప్రేమ నా మీద కుమ్మరింపబడింది. ఆ రోజు, ఈరోజు కూడా యేసు ప్రభు యొక్క ప్రేమ నీ మీద కుమ్మరింపబడుతుంది సహోదరుడా. యేసయ్య ప్రేమ నిన్ను పట్టుకుంటుంది. ఆయన బోధ గొప్ప బోధ. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య కొండ మీద నుండి బోధించాడు. యేసయ్య దొర నుండి బోధించాడు. యేసయ్య ఇంటిలో నుండి బోధించాడు. యేసయ్య సమాజ మందిరం నుండి బోధించాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు బోధించిన ఆ బోధలు ఈరోజు చిన్నవారు మొదలుకొని గొప్పవారి వరకు, దేశ అధ్యక్షులను సైతం కూడా ప్రభావితం చేయగలిగిన యేసయ్య బోధ
ఈరోజు నీ ఇంటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. అంతేకాదు యేసు ప్రభు వారు ప్రాణము పెట్టుటకు వచ్చాను అని ఉంది. ఆయన 5వ పరిచయం ఏంటంటే ఆయన ప్రాణం పెట్టిన దేవుడు కానీ ప్రాణం తీసిన దేవుడు కాదండి. నీవు నేను చనిపోవలసిన స్థానంలో, నీవు నేను శిక్ష పొందవలసిన స్థానంలో ఆయన ఆ శిలువలో నీ కొరకు నా కొరకు మరణించి, నీ కొరకు నా కొరకు దెబ్బలను భరించి, గాయపరచబడి తన యవ్వన కాల రక్తం అంతా నీ కొరకు నా కొరకు చిందించి ఈరోజు ఇదిగో ఈ ఒక రక్షణ భాగ్యం ప్రభు ఇచ్చాడు. నేను ఒకప్పుడు ఘోరాతి ఘోరమైన పాపిని, కానీ నా యేసయ్య రక్తం నన్ను కడిగి వేసింది. నా యేసయ్య రక్తం నన్ను పరిశుద్ధంగా మార్చింది. ఈరోజు నేను ప్రభు యొక్క కుమారుడను, ఆ పరిశుద్ధుని యొక్క పరిశుద్ధుడను, ఆ నీతిమంతుని యొక్క నీతిమంతుడను. ఈరోజు నా నాథుడు యేసు, నా ప్రభు యేసు, నా రక్షకుడు యేసు, నా తండ్రి యేసు. ఆయనను కలిగి జీవిస్తున్నాను. ఆ ప్రభు యొక్క పరిచర్య ఈ భూమి చేయటానికి ప్రభు సహాయం చేస్తా ఉన్నాడు. మీరు కూడా ధన్యులు అవ్వాలి, ఆశీర్వదింపబడాలి, అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి. కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా నా కన్న తండ్రి, మీ నామని కొందనాలయ్యా. ఈ భూమి మీద అత్యల్పునైన నన్ను మీ సువార్త అందించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. వాక్యం ఉన్న ప్రతి బిడ్డను బలపరిచి దీవించి మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. ఏ దేశం నుండి, ఏ ప్రాంతం నుండి అయ్యా ఈ వాక్యం ఉంటున్నా, ఏ కష్టాల్లో, ఏ శ్రమంలో, ఏ బాధలో, ఏ ఒంటరితనంలో ఉన్నా అయ్యా, నడవలేని పరిస్థితుల్లో ఉన్నారేమో, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారేమో, ప్రభువు ఇంకా మారు మనసు లేని పరిస్థితుల్లో ఉన్నారేమో, ఇప్పుడే ముట్టి బాగు చేయండి, నీ కృపలో భద్రపరచండి. నా తండ్రి, ఈ టీవీ పరిచయం కొరకు ఎవరైతే స్పాన్సర్ చేశారో వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారి కష్టార్జితాన్ని అందించిన బిడ్డలందరినీ బలపరచమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని నిత్య దేవుళ్ళు ఈ వాక్యం ఉంచిన బిడ్డలకు ప్రభు దయచేసి సమాధానంతో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభుంది ప్రియులారా, ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంది కదా. మీకు ఏదైనా ప్రార్థన అవస్థలున్నా మాకు తెలియచేయండి. మీ కొరకు ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తాను. ఈ ఒక వర్తమానం మరలా మీరు వినటానికి మా యూట్యూబ్ ఛానల్ని దర్శించవచ్చు. పాస్టర్ ఆర్ తిమోతి నాయక్ అనే యూట్యూబ్ ఛానల్ని దర్శించండి, అనేకులకు షేర్ చేయండి. ఈ వాక్యం ప్రతి కుటుంబాల్లో ఒక అద్భుతం జరిగిస్తుందని నేను నమ్ముతున్నాను. అంతేకాదు మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన మాకెంతో అవసరం. ప్రభు రాకడ వరకు ఈ టీవీ వర్తమానాలు ఈ విధంగా కొనసాగాలని ప్రార్థన చేయండి. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, యేసు మహిమ ఆత్మమందిరం, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక.